తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడి తర్వాత ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు నిన్న సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మైసరం సమీపంలో కూడా భారీ వర్షాలు కురవడంతో కూడా అక్కడున్న ఈదురు గాలులతో గాలి వీచడంతో వర్షం రావడంతో కూడా 4 చెట్లు నేల విరగడం జరిగింది. వాహనదారులను పూర్తిగా ఇబ్బందులు గురి కావడంతో వెంటనే పోలీసు సిబ్బంది వాటిని చెట్లను తొలగించి వాహనాలను క్లియర్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు అయితే వర్షాలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అన్ని చోట్ల నగరంలో ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నారాయణగూడ, ముషీరాబాద్, తర్వాత చిక్కడపల్లి, ఇటు రామ్నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడి తీవ్రత అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. కానీ మరికొన్ని చోట్ల తడిసి దానం సంబంధించి కూడా రైతులు ఇప్పుడే వరికి సంబంధించి కూడా వరి కోత కోసిన తర్వాత ఆ కుప్పలు కూడా అన్నీ కూడా ఉండడంతో అకాల వర్షాలతో కూడా కొంతవరకు అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. కానీ ఈ వేడి తీవ్రత సంబంధించి కూడా నగరంతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో కూడా 2 రోజుల ఉష్ణోగ్రతకు ఇంకా మరో 2 రోజులు అత్యధిక ఉష్ణోగ్రత ఏదైతుందో వాటిని తగ్గుదల ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. 3 రోజుల పాటు మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. అక్కడక్కడ ఈదురుగాలిలతో కూడిన భారీ ఈదురుగాలి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ కొద్దిసేపటి కిందే నగరంలో కూడా వర్షం ప్రారంభమైంది కాబట్టి అయితే ఆఫీసులకు వెళ్ళే వాహనదారులకు కొంతవరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా కూడా ముందే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వాతావరణ శాఖ ముందుగానే ఒక 3 రోజుల పాటు వర్షాలు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వస్తాయి కాబట్టి వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది. మరొక పక్క రైతులైతే కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఇటు ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ సంబంధించి కూడా నిన్నటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.